హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు దొండకాయలతో గుమగుమలాడే మసాలా కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం. ఎప్పట్లానే దొండకాయలతో ఇగుర్లు ఫ్రైలు మాత్రమే కాకోకుండా ఇలా ఒకసారి మైల్డ్ మసాలాతో నోరు ఊరించే గ్రేవీతో ఈ దొండకాయ కర్రీని చేసుకొని రైస్, బిర్యానీ, చపాతీ కాంబినేషన్లో తింటుంటే అదిరిపోయే రుచితో తిన్నవారికి మతిపోవాల్సిందే, అంతలా రుచికరంగా ఉంటది. మన ఇంట్లో చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ లేదా ఏదైనా స్మాల్ అకేషన్స్ కి క్యాటరింగ్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఇలాంటి స్పెషల్ కర్రీస్ ని మనం సర్వ్ చేస్తే తిన్నవారు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలనిపిస్తుందా? ఇంకా లేట్ చేయకుండా చలో మరి కిచెన్ కి. ఈ దొండకాయ మసాలా కర్రీ కోసం నేను 1/2 kg వరకు క్లీన్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని రెడీ చేసి తీసుకున్నాను. అయితే ఇక్కడ అన్ని కాయలు ఒకే సైజులో అంటే మీడియంగా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడైతేనే అన్నీ ఒకేలా కుక్ అవుతాయి. ఇప్పుడు దొండకాయల్ని కట్ చేసుకోవాలి. అయితే ఒక్కొక్క దొండకాయని 4 ముక్కలుగా అంటే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి కుక్ చేసుకునేటప్పుడు లోపల బయట బాగా ఫ్రై అవుతాయి. అలాగే ఈ కర్రీ కోసం దొండకాయలను గట్టిగా అదేవిధంగా లోపల పచ్చిగా ఉండేలా చూసుకుని తీసుకోవాలి. సో ఈ విధంగా నేను దొండకాయల మొత్తాన్ని ఒకే విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. దొండకాయని ఈ విధంగా కట్ చేసినప్పుడు మనకి లోపల ఈ విధంగా గ్రీన్ కలర్ లోనే ఉండాలండి. కొంచెం పండినా గానీ ఆ కాయని తీసి పక్కన పెట్టాలి, లేదా కంప్లీట్ గా కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కోసిన ఈ కాయల్ని మనం డైరెక్ట్ గా కర్రీలో వేసుకోమండి, కాస్త ఫ్రై చేసుకుని ఈ కర్రీ కోసం ఉపయోగిస్తాం. ఇంకా ఫ్రై చేసుకోవడానికన్నా ముందు మనం కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం నేను ఇదిగోండి ప్యాన్ లోకి 2 స్పూన్ల వరకు వేరుశనగ పప్పు వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేరుశనగ పప్పుతో మనం మసాలాను ప్రిపేర్ చేస్తే మనకి హెల్దీ, అందులోనూ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వేరుశనగ పప్పులోకి ఇప్పుడు 1.5 స్పూన్ వరకు ధనియాలు వేసుకుంటున్నాం. అదేవిధంగా 1 స్పూన్ వరకు గసగసాలు, చిన్న చెక్క, 1 యాలుక, అదేవిధంగా 10 జీడిపప్పు, ఇంకా ఎండిన కొబ్బరి ముక్కల్ని కొన్నిటిని వేసుకుంటున్నాం. ఇవంతా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు వేయిస్తే మన రూమ్ అంతా మంచి అరోమాతో నిండిపోతుందండి. అంతటి మంచి వాసన అయితే వస్తుంది ఇది వేగే కొద్దీ. అంతేకాదండి, ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఈ కర్రీకి చక్కటి గ్రేవీని, అందులోనూ మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి కావాల్సిన వాటర్ పోసుకుని మనం మిక్సీ పట్టుకుంటే ఫైనల్ గా మన కర్రీ కావాల్సిన మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మరొక ప్యాన్ లోకి 4 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనం దొండకాయలను డీప్ ఫ్రై చేసుకుంటున్నామండి, అందుకని కాస్త ఎక్కువగానే ఆయిల్ వేసుకుందాం. ఇందులోకి మనం కట్ చేసుకున్న దొండకాయలను వేసుకుని వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలండి, అప్పుడైతేనే మనకి లోపల బయట అంతా పర్ఫెక్ట్ గా వేగుతాయి. అన్నిటినీ ఒకే రంగు వచ్చేలాగా అన్ని వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తిప్పుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా తిప్పుకోవాలండి, లేకుంటే దొండకాయ ముక్కలుగా విరిగిపోతుంది. వేగుతున్న ఈ దొండకాయలు ఇదిగోండి విచ్చుకున్న పువ్వులాగా అయిపోయింది కదా. ఇంకా ఈ స్టేజ్ లో ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని మనం ఏదైనా ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి. మరి ఎక్కువసేపు వేయించిన దొండకాయ అనేది క్రిస్పీగా అయిపోతుంది. సో ఇదనేది పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు తీసుకుంటేనే సరిపోతుంది. ఇంకా ఫైనల్ గా ఈ విధంగా దొండకాయలను వేయించుకుంటే సరిపోతుందండి. తర్వాత సేమ్ ప్యాన్ లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకుని వేయించుకోవాలి. అయితే ఇక్కడ నేను 2 వరకు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకుంటున్నాను. ఇలా కాస్త కలర్ మారగానే ఇంకా ఇందులోకి 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకొకసారి బాగా తిప్పేసుకుని ఇప్పుడు ఫ్రై అవుతున్న ఉల్లిపాయల్లోకి చిటికెడు పసుపు, అదేవిధంగా రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి.
ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని సుమారుగా ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయలను వేయించుకుంటే మనకి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి అయితే మారిపోతాయి. ఇంకా ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఈ అల్లం పేస్ట్ వేసిన తర్వాత దాని పచ్చివాసన పోయేంత వరకు ఇంకొకసారి వేయించుకోవాలి. వేగుతున్న ఈ ఉల్లిపాయల్లోకి ఇప్పుడు గ్రేవీ కోసం నేను లార్జ్ టమాటోని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుంటున్నాను. మరి ఎక్కువ టమాటోస్ వేయకూడదండి, జస్ట్ ఒక్కటి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అంతే. ఇప్పుడు లిడ్తో కవర్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. ఇందులోనే నేను కొత్తిమీర కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకుంటున్నాను. టమాటోస్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు అయితే చాలండి. మనకి టమాటోస్ అన్ని మగ్గిపోయి దాని నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అవుతుంది అంటే టమాటోస్ పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిన అర్థం. ఈ విధంగా కుక్ అయిన టమాటోల్లోకి ఇప్పుడు మనం స్పైసీ కోసం 1 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాం. మనం తినే స్పైసీ లెవెల్స్ని బట్టండి, కాస్త ఎక్కువ కావాలి అన్నా వేసుకోవచ్చు 1 స్పూను, లేదా కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకొని జస్ట్ 2 నిమిషాలు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇందులో వేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏమి ఉడికించుకో అవసరం లేదండి. ఇంకా ఇందులోకి గ్రేవీకి సరిపడే అన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా ఈ వాటర్ వేసుకుని ఇంకొకసారి ఈ విధంగా గ్రేవీని అయితే కలుపుకోవాలి. ఇంకా ఈ స్టేజ్లో ఈ విధంగా గ్రేవీ రాగానే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా ఇందులోకి వేసుకోవాలి. దొండకాయలను కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుని మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకోవాలి. ఇంకా లిడ్తో కవర్ చేసుకుని మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేస్తే చాలండి. తిన్నవారు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఎస్పెషల్లీ మసాలా కూరలు అంటే దూరంగా ఉండే మా పిల్లలు కూడా ఈ కర్రీని చాలా ఇష్టపడ్డారు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేస్తామని అడుగుతున్నారు. అంతలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా ఇలాంటి మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుని ఒకసారి టేస్ట్ చేయండి. ఇంకా స్మాల్ అకేషన్స్కి ఒక 50 మందికి సరిపడే అకేషన్స్ ఉన్నప్పుడు బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని వచ్చిన గెస్ట్ని మెప్పించవచ్చు.